జీవితంలో మనిషి వెళ్ళకూడనిది రెండు ప్రదేశాలు. ఒకటి హాస్పిటల్, రెండు జైల్. హాస్పిటల్కు పోతే చావు కనిపిస్తుంది, జైలుకు పోతే జీవితం కనిపిస్తుంది. రాసుకుంటే వచ్చేది మాటలు కాదు, కడుపు కాలాల, గుండె పగలాల. బిల్డింగ్లు కట్టడానికి ఇంజనీర్లే అవసరం లేదు, బిల్డర్ అయినా సరిపోతుంది. ఒక రౌడీని చంపడం నేరమైతే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపినవాడిని ఏమంటారు? ఒక స్టేజ్కి మించి డబ్బులు వచ్చాయంటే అందరూ మిత్రులే, ఎవరూ శత్రువులు ఉండరు. నిజాయితీ లేని ప్రతి ఒక్కరూ బలహీనులే. ఈ రోజుల్లో పేరు తెచ్చుకోవడం చాలా సులభం, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నా కోసం పనిచేసే నా వాళ్ళు నేను లేకపోయినా సంతోషంగా, మనశ్శాంతిగా, ఆర్థికంగా, సామాజికంగా బాగా బ్రతకాలని కోరుకుంటాను. ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మీడియా ఈ 4 సక్రమంగా పనిచేసే ప్రజలు నాలాంటి వాళ్ళ దగ్గరకు రానే అవసరం లేదు. ఇవన్నీ పరిమితి మించిన మాటలు, విషయాలు చెప్పింది రాజకీయంలో 30-20 సంవత్సరాలు తలపండిన నేత కాదు, జీవితంలో 60 ఏళ్ళు మోసిన మనిషి కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, కేవలం 20 ఏళ్ళు కలిగిన ఒక యువ నాయకుడు. అతని మాట కర్నూలునే గుర్తు చేస్తుంది, అతని చూపు చురుతలా ఉంటుంది. అతడే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. మనం విన్న ఈ మాటలు చాలు. సిద్ధార్థ్ రెడ్డి ఎన్ని ఎత్తుపలాలు చూశాడో, నష్టలాభాలు చూశాడో, ఎన్ని కష్టసుఖాలు చూశాడో, ఎన్ని మంచి చెడులు చూశాడో అర్థమవ్వడానికి. 1993 మార్చి 1న బైరెడ్డి మల్లికార్జున రెడ్డి, డాక్టర్ ఉషారాణి దంపతులకు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చమర్రి గ్రామంలో జన్మించాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తాత బైరెడ్డి శేషసైనారెడ్డి. ఇతను సామాజికంగా, రాజకీయంగా కర్నూలు జిల్లాలో మంచి పేరున్న వ్యక్తి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చేవారు. దాంతో ఆయనకి ఆ ప్రాంతంలో వీరాభిమానులు తయారయ్యారు. 1983లో ఎన్టీఆర్ చరిస్మా తట్టుకొని నందికొట్కూరు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా గెలిచి తన సత్తా చాటారు. తర్వాత టీడీపీలో చేరి 1989లో టీడీపీ తరఫున పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి గెలుచుకున్నారు. అతనికి 3 కొడుకులు. మొదటి కొడుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రెండవ కొడుకు మల్లికార్జున రెడ్డి, మూడవ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి. మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. పెద్ద కొడుకు రాజశేఖర్ రెడ్డి రాయలసీమ శ్రేయాభిలాషిగా తండ్రి అడుగుజాడల్లో రాజకీయంలో వచ్చారు. తండ్రి రాజకీయాలు తీర్థం పుచ్చుకున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 1994, 1999 టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004, 2009లో ఓడిపోయారు. ఇతను ప్రత్యేక రాయలసీమ కోసం పాటుపడ్డారు. ఇప్పుడు కూడా పాటుపడుతూనే ఉన్నారు. రాయలసీమలో 3004 కిలోమీటర్ ట్రాక్టర్ యాత్రని 4 నెలల్లో పూర్తి చేసి ప్రజలలో హీరో అయ్యారు. 2013లో రాయలసీమ పరిరక్ష పార్టీని స్థాపించాడు. ఇదంతా గమనిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి దృష్టిలో పెదనాన్న రాజశేఖర్ రెడ్డి ఒక హీరో అయ్యాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు. అతనికి వీరాభిమానిగా మారిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇవన్నీ కూడా చదువుకుంటూ సిద్ధార్థ్ రెడ్డిని ఆకర్షించాయి. పెదనాన్నతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తను కూడా తాత పెదనాన్నలాగా ప్రజలకు ఏమైనా సేవలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అనుకున్నది తడువుగా 2012లో రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్గా నిలిచాడు. పెదనాన్న ఇప్పటి నుంచి నీతోనే ఉంటాను, చదువు ఆపేశానని చెప్పాడు. అమ్మా నాన్నకు చెప్పావురా సిద్ధా అని అడిగాడు. చెప్పాను, కానీ ఈ వయసులో రాజకీయాల్లోకి వస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు పెద్దనాయన, కొంచెం కోపంగా ఉన్నారని చెప్పాడు. నిజమే కదా, నీవు చదువు పూర్తి చేసి రావాల్సిందిరా సిద్ధా అని చెప్పాడు. కానీ సిద్ధార్థ్ అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. చదువు నాకు ఎక్కడం లేదు పెద్దనాయన, నేను చదవలేను, కరాఖండిగా చెప్పేశాడు. సరేలే, మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతా అని చెప్పాడు. ఎవరిని అడిగినా సిద్ధార్థ్ రెడ్డి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మారదని తెలుసుకున్నాడు. దీన్నే కొంతమంది మొండి అని, మూర్ఖత్వం అని అంటారు. కానీ వాటిని అసలు పట్టించుకోడు సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్కి ఒక అన్నయ్య ఉన్నాడు. అతను ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్గా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఇద్దరు కడపలో ఉంటారు. సిద్ధార్థ్ రెడ్డి కడప మంత్రి స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఇంటర్ 2 సంవత్సరాలు కడపలో ఉన్న చైతన్య, నాగార్జున, నారాయణ కాలేజీలో చదివాడు. ఆ సమయంలో తను చేసే అల్లరి పనులకు, యథార్థంగా మాట్లాడే విధానానికి అన్ని కాలేజీలు మారవలసి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లోని సిటీఐబి కాలేజీలో ఇంజనీరింగ్లో చేరాడు. అయితే అర్థం కాక 3వ సంవత్సరంలో డిస్కంటిన్యూ చేసి తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర రాజకీయ శిశువుగా చేరాడు. తను చదువు మానేసి రాజకీయాలకు రావడం అతని అమ్మ నాన్నకు నచ్చలేదు. ఎంతో నచ్చ చెప్పి చూసినా అతను వినలేదు. ముఖ్యంగా అతను రాజకీయాలకి రావడం అమ్మ నాన్నకి నచ్చలేదు. కొడుకు బంగారు లాంటి భవిష్యత్తు వదిలేసి ఈ రంకులకి ఎందుకు దిగుతున్నాడని బాధపడేవారు. తాతగారి అడుగుజాడల్లో, పెదనాన్నగారి సమీక్షంలో పనిచేస్తానని నన్ను ఎవరు బలవంతం పెట్టొద్దని కరాఖండిగా అమ్మతో చెప్పేశాడు.
సిద్ధార్థ్ చిన్నప్పుడు వారి అమ్మగారితో చనువుగా ఉండేవాడు. రోజు క్రికెట్ ఆడేవారు. వారి అమ్మగారు చెప్పినట్లు వినేవాడు. అలాంటి కొడుకు ఈరోజు తన మాటలు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న సిద్ధార్థ్ని చూసి ఉషారాణి గారు చాలా బాధపడ్డారు. అతనితో కొన్ని నెలలు మాట్లాడడం మానేశారు. సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ పెదనాన్న దగ్గర పనిచేస్తూ దూకుడుగా ఉండేవాడు. రాజశేఖర్ రెడ్డికి కొన్నాళ్ళు బాగానే ఉన్నా దూకుడు అప్పుడప్పుడు తలనొప్పులు తెచ్చిపెట్టేది, చిరాకులు తెప్పించేది. ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని ఆరోపణలు వచ్చాయి. దానితో రాజశేఖర్ రెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని దూరం పెట్టాడు. నీవు ఎప్పటికైనా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అవుతావురా సిద్ధా, నువ్వు నా దగ్గర ఉంటే నాకే ప్రమాదమని కరాఖండిగా వద్దని చెప్పేశాడు. కానీ సిద్ధార్థ్ రెడ్డి పెదనాన్నని వదిలి ఉండలేక, పెదనాన్న నాది తప్పు అని నువ్వు భావిస్తే నన్ను క్షమించు, ఇక నుంచి ఎలాంటి తప్పును చేయనని వేడుకున్నాడు. కానీ రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు, నా దగ్గరికి రావద్దని చెప్పేశాడు. అయితే అప్పటికే సిద్ధార్థని నమ్మిన కుర్రాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడి అతనికి సపోర్ట్ నిలబడ్డారు. రోజు రోజుకి సిద్ధార్థకి రాజశేఖర్ రెడ్డికి దూరం పెరిగింది. సిద్ధార్థ్కి క్రేజ్ పెరిగే కొద్దీ రాజశేఖర్ రెడ్డిలో అహసనం పెరిగేది. దానికి తోడు ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఉన్నవి లేనివి ఎక్కించేవారు. అడ్డు తగులుతున్నాడని, ఒకవేళ భవిష్యత్తులో అడ్డు తగులుతాడేమో అని అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. మరోపక్క తన ప్రత్యర్థులు కేసు పెట్టడం మొదలుపెట్టారు. అతని అనుచరుల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. మరోపక్క పెదనాన్నతో వివాదం, మరోపక్క నందికొట్కూరులో అవరోధాలు ఏర్పడ్డాయి. ఎటు చూసినా గొడవలు, రెచ్చగొట్టే ధోరణి, కావాలని రెచ్చగొట్టేవారు. అవి ఏది తెలియని సిద్ధార్థ్ రెడ్డి రెచ్చిపోయేవాడు. వాటిని సాకుగా చెప్పి పోలీసు కేసులు పెట్టేవారు. ఇంత తర్వాత తెలుసుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అప్పుడే ఒక మర్డర్ కేసులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో ఉన్నన్ని రోజులు అక్కడ పరిస్థితి గమనించి చెల్లించిపోయాడు. ఇంత దారుణంగా ఉంటుందా జైలు శిక్ష జీవితం అనుకున్నాడు. జరిగిందేమో జరిగింది, ఇక రాజకీయాలకు దూరంగా జరిగి తన భవిష్యత్తుని వేరే రంగంలో ఎంచుకోవాలనుకున్నాడు. జైలు నుండి బయటకు రాగానే అతని కోసం వచ్చే అభిమానులను చూసి సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. ప్రత్యర్థులకి పెద్దనానికి పిచ్చెక్కిపోయింది. నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నా అంటూ సిద్ధార్థ్ రాజకీయాలకి దూరంగా జరగాలన్న ఆలోచన విరమించుకున్నాడు. 4 సంవత్సరాలు నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం తిరిగాడు. నందికొట్కూరు నియోజకవర్గం భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అంచనా వేశాడు. వాటిపై ఒక అవగాహనకు వచ్చాడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే రాజకీయ అధికారం ఉండాలని నిర్ణయించుకున్నాడు. 2019లో ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. టీడీపీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఏదో ఒక పార్టీలో చేరాలనుకున్నాడు. నందికొట్కూరు ప్రజలు, కార్యకర్తలు తెలుగుదేశం కోసం చాలా కష్టపడ్డారని టీడీపీలో చేరాలని అనుకున్నాడు. మొదట లోకేష్ని, తర్వాత టీజీ వెంకటేష్ని కలిశాడు. తన ఆలోచనలు చెప్పాడు. కానీ వాళ్ళు అతన్ని అంచనా వేయలేకపోయారు. వాళ్ళ దగ్గరకు వచ్చింది ఒక సీమసింహం అని తెలుసుకోలేకపోయారు. ఒక బచ్చగాడని లైట్ తీసుకున్నారు. తర్వాత సిద్ధార్థ్ వైఎస్ జగన్ను కలిసి తన గురించి చెప్పి జగన్ను ఇంప్రెస్ చేశాడు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకోవాలన్న జగన్ సిద్ధార్థ్ మెచ్యూరిటీ మాటలు విని అతను చేసే పనులు తెలుసుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సిద్ధార్థ్ను వైసీపీలో చేర్చుకున్నాడు. అయితే 2019 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కోటాలోకి వెళ్ళిపోవడంతో ఆ టికెట్ ఎస్సీ క్యాండిడేట్కి ఇవ్వవలసి వచ్చింది. సిద్ధార్థ్ ఎవరికి చెప్తే వారికి ఆ టికెట్ ఇస్తారని వైఎస్ జగన్ మాటిచ్చాడు. అనుకున్నట్లుగానే వైసీపీకి నమ్మిన బంటు అయిన ఆప్తూర్ను సెలెక్ట్ చేసి జగన్కు చెప్పాడు. జగన్ ఆప్తూర్కి టికెట్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దనాయన రాజశేఖర్ రెడ్డి పిల్ల కుంక, వాడు వీడినేం గెలిపిస్తాడు అని అనుకున్నాడు. కానీ మనసులో మాత్రం సిద్ధార్థ్ రెడ్డి ఎదుగుదల కొంచెం జల్సీగా ఫీల్ అయ్యాడు. తగ్గపోరు జరిగిన 2019 ఎన్నికల్లో సిద్ధార్థ్ ఎన్నికల ప్రచారంలో దుమ్ము దులిపాడు. 26 ఏళ్ల కుర్రాడు, 40 సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు అవినీతిని, అసమర్థతని కాంగ్రెస్తో కలిపి అతను పనిచేసిన దాన్ని ఎండగట్టాడు. పిట్ట కథలుగా చెప్పి ప్రజల ఆలోచనలు రేపించాడు. సిద్ధార్థ్ చెప్పిన ప్రసారాలు రాజకీయ నాయకులు దుమారం రేపాయి. జగన్ అయితే ఏకంగా సిద్ధార్థ్ రెడ్డి నా గుండెలో ఉన్నాడని చెప్పాడు. ఈ మాట రాయలసీమలో పెద్ద సంచలనం సృష్టించాయి. సిద్ధార్థ్ ప్రచారాల ముందు రాయలసీమ పరిరక్షణ సమితి తరపున నిలిచిన రాజశేఖర్ రెడ్డి, టీడీపీ తరపున బండి సంజయ్ చేసిన ప్రసారాలు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. అనుకున్నట్లు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున నించున్న ఆప్తూర్కి 1,26,600 ఓట్లు పడ్డాయి. అంటే 60% ఓట్లు. 48,670 ఓట్లు మెజారిటీతో ఆప్తూర్ని గెలిపించిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కర్నూలుకి కాదు, రాయలసీమకే సింహమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ మొత్తం సిద్ధార్థ్ పేరు మారు మోగింది. అతను క్రేజ్ చూసి జగన్ ఆరా తీసి ఆశ్చర్యపోయాడు. వద్దన్న పండితులు, తలపండిన రాజకీయ నేతలు సైతం ఆలోచనలు చేయడం ప్రారంభించారు. కొంతమంది వాపు అన్నారు, కొంతమంది బలుపు అన్నారు, మరికొంతమంది 3-4 ముచ్చట అన్నారు. కానీ వారు అంటూనే ఉంటారు. ముందు బచ్చగాడు అన్నారు, తర్వాత పిల్ల చెస్టల్గాడు అన్నారు, తర్వాత ఫ్యాక్షనిస్ట్ అన్నారు, తర్వాత రౌడీ అన్నారు, ఇప్పుడు హీరో అంటున్నారు.
ఎవరు ఏమనుకున్నా అతను చేయవలసింది చేస్తూ ఉంటాడు. ఇంత భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఊహించని ప్రత్యర్థులు సిద్ధార్థపై కేసులు పెట్టడం మొదలుపెట్టారు. దాదాపు 6 నెలలు వీటిపైనే తిరిగాడు. సిద్ధార్థ్ డెడికేషన్ మించిన జగన్ నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాడు. సిద్ధార్థ్ పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పడానికి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. సిద్ధార్థ్ పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పడానికి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసే కార్యకర్తలు కాకుండా పార్టీని తిట్టేవారు వైసీపీలో చేరిన తర్వాత వారికి మార్కెట్ చైర్మన్ పదవి ఇస్తున్నారని ముక్కుసూటిగా అదే మాట వైసీపీ అధినేత జగన్ ముందు ప్రశ్నించాడు. అప్పుడు అది పెద్ద దుమారం కూడా లేపింది. జగన్ మంత్రి అనిల్ కుమార్ను రంగంలో దింపి సపోర్ట్ చేసిన వారికి మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చేలా చేశాడు. ఈ ఒక్క విషయం చాలు సిద్ధార్థ్ తనని నమ్ముకున్న ప్రజల కోసం ఏ విధంగా కష్టపడతాడో. సిద్ధార్థ్ దూకుడుతో పాటు ఆలోచన, ఓర్పు, సహనం అలవర్చుకున్నాడు. ప్రత్యర్థులు అతడి దూకుడిని ఆసరాగా తీసుకుని రెచ్చగొట్టు ధోరణి అవలంబించారు. ఈ విషయం తెలుసుకుని రాజకీయ భవిష్యత్ నిర్మించుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయంలో రావడం చాలా మంచి పద్ధతి. భవిష్యత్తులో అతను వేసే ప్రతి అడుగులో ఎంతో మంది స్ఫూర్తి పొంది రాజకీయ రంగ ప్రవేశంలో ఎదగాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.